త్రిమూర్తులలో లయకారకుడైన శివుడు భక్తులకు వశంకరుడని, భోలాశంకరుడని ఎంతో గొప్ప పేరుంది. శత్రువులను సహితం శరణంటే ఆదరించి తీరాలన్న ఒక సూచనామాత్ర సందేశాన్ని ఆ పార్వతీవల్లభుడు తన చేష్టా విలాసాల ద్వారా భక్తులకు వివరిస్తున్నట్లుగా ఈ కథ వినిపిస్తోంది. ఇది శివమహాపురాణం రుద్ర సంహితలో ఉంది. పూర్వం ఒకసారి శివపార్వతులిద్దరూ సుందరమైన మందరగిరి మీద విహరించటానికి వెళ్లారు. అక్కడి తూర్పు దిక్కున ఉన్న సోయగాలన్నింటినీ పరమేశ్వరుడు తన్మయుడై చూస్తూ ఆనందించసాగాడు. జగజ్జనని పార్వతి ఆ సమయంలో పరమేశ్వరుడిని తన సరసచర్యలతో చకితం చెయ్యాలనుకుంది. వెంటనే వెనుక నుండి వెళ్ళి పరమేశ్వరుడి 3 కళ్ళను మూసేసింది. ఓ క్షణంపాటు 3 లోకాలకు చీకటి కమ్మింది. ఆ పరిస్థితికి పార్వతి చేతి నుండి చెమట బిందువులు రాలి శివుడి కనుకొలకుల మీద పడడంతో మూసిన కళ్ళ ఎదుట ఉన్న చీకటి, అమ్మవారి చెమట బిందువులు కలిసి ఒక అంధుడైన బాలుడు అప్పటికప్పుడు ఉద్భవించాడు. ఆ బాలుడిని పార్వతీ పరమేశ్వరులే పెంచాలనుకున్నారు. వాడికి అంధకుడు అను పేరు పెట్టి పెంచసాగారు. కాలక్రమంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 రాక్షస సోదరులు ఉద్భవించి తమకు సంతాన ప్రాప్తి కోసం శివుడిని గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షం కాగానే ఆ సోదరులలో హిరణ్యాక్షుడు అనేవాడు తనకు పుత్ర సంతానం ప్రసాదించమని కోరాడు. వెంటనే శివుడు అంధకుడిని అతడికిచ్చాడు. ఆ రాక్షస సోదరులిద్దరూ అప్పటికి తృప్తిపడి ఇంటికి చేరి ఎంతో ఆనందంగా ఆ బిడ్డడిని పెంచసాగారు. అంతేకాక ఆ సోదరులిద్దరూ తమ ప్రతాపాన్నంతా ప్రదర్శిస్తూ సకల లోకాలను జయించి సన్మార్గులను వేధించసాగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ తరువాత హిరణ్యకశిపుడు రాక్షసుల పక్షాన రాజ్యమేలసాగాడు. అతడి కుమారులలోని కొందరు అంధకుడు అంధుడు కనుక రాజ్యానికి అనర్హుడని భావించి పెద్దవాడైనందువల్ల రాజ్యాధికారాన్ని చేపట్టిన పదవీభ్రష్టుడిని చేశారు. అంధకుడు చేసేదేమీ లేక మెల్లగా అరణ్యాలకు వెళ్ళి బ్రహ్మను గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు అంధకుడి భక్తికి మెచ్చి అతడికి చూపును, బలపరాక్రమాలను అనుగ్రహించాడు. దానితో పాటుగా వాడు కోరుకునే వరకు మరణం సంభవించని ఒక వరాన్ని కూడా ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. అనంతరం అంధకుడు తనను రాజ్యం నుండి బలవంతంగా వెళ్ళగొట్టిన వారందరినీ జయించడమే కాక తన బలంతో లోకంలోని అందగత్తెలైన స్త్రీలనందరినీ అనుభవించసాగాడు. మందరగిరి సమీపాన ఒక తాపసుడు తన సతీ సమేతంగా తపస్సు చేసుకోవడం కనిపించింది. ఆ తాపసి సతి ఎంతో సౌందర్యవతి అని మంత్రులు అంధకుడికి చెప్పారు. అంధకుడు ఆ తాపసి సతి కోసం ఆయనతో తలపడ్డాడు. మంచిగా ఎంతగా వారించినా అంధకుడు వినకపోవడంతో ఆ తాపసి యుద్ధానికి దిగాడు. చివరకు అంధకుడి సైన్యమంతా నశించిపోయింది. ఆ రాక్షసుడిని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తాడు ఆ తాపసి. ఆ బాధకు తట్టుకోలేక ఆ రాక్షసుడు ఆర్తితో శివుణ్ణి ప్రార్థించాడు. వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమై తాపసి సతి ఎవరో కాదని తాను జగన్మాత అయిన పార్వతీ అని తెలియచెప్పాడు. అంధకుడి సంపూర్ణ పశ్చాత్తాపానికి, శివభక్తికి శివుడు లొంగిపోయాడు. అంధకుడికి వక్రబుద్ధి నశించిపోయేలా చేశాడు. దైవ సంకల్పం వల్ల జన్మించిన పెరిగిన పరిస్థితులు అంధకుడిని రాక్షసుడిలా చేశాయి. కనుక పిల్లలను పెంచడంలో పరిసరాల ప్రభావం ఎంతగానో ఉంటుందని పెద్దలు గ్రహించాలని ఒక సామాజిక సూచన అంధకాసుర కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది.